హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. నేను వచ్చి చాలా రోజులైంది. వచ్చిన కాడి నుంచి ఏంటంటే కొంచెం ఇబ్బందులు అయ్యి వీడియో చేయట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమనుకున్నానంటే డైలీ వీడియో చేద్దాం, ఫ్యామిలీతో పిల్లలతో అందరితోనూ అనుకున్నాను. అదే మా ఇల్లు వెనకాల కనపడుతుంది కదా, అదే ఇల్లు మాది అనుకున్నాను. వచ్చిన వెంటనే మా చిన్న పాపకి ఇదేంటి మూతి ఏంటి అనుకుంటున్నారా, బల్లి వచ్చేసిందండి, పొక్కు వచ్చింది. మా ఆవిడ ఇలా సిద్ధిపోయింది, అదేమో రక్తం వచ్చేస్తుంది. మా చిన్న పాపకి కంఠంలో కాయలు ఉంటాయి కదా, అవి బాగా పెరిగిపోయినాయి. దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. దాని తర్వాత వెంటనే మళ్ళీ మా ఆవిడకి టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది. టైఫాయిడ్ జ్వరం వచ్చేస్తే ఇంచుమించు ఒక 5-6 రోజులు హాస్పిటల్లోనే తిప్పలమడ్డాం. మా ఆవిడకి అలా తగ్గింది. మళ్ళీ నాకు జ్వరం ఇలాగ అయిపోయిందండి. నెల నేను వచ్చా 10 రోజులు 15 రోజులు అవుతుంది అనుకున్నాను. నెల అయిపోయింది వచ్చి కరెక్ట్గాని. ఇంకా మా ఫ్యామిలీతోనూ వీళ్ళతోనూ సరదాగా వీడియో చేసి మా ఫ్యామిలీ ఎంతమంది ఏంటి మా ఇల్లు ఇవన్నీ నేను వీడియో చేసి పెడదాం అనుకున్నాను. అక్కడ ఇప్పుడు ఇంటికాడ చేద్దాం అనుకున్న పిల్లలందరూ కాలేజీకి వెళ్ళిపోయారు. ఎవరు లేరు. నేను మా ఆవిడ మేనమామ, మా ఆవిడ, మా రెండో పాప ఉన్నాం ఇంటికాడ. నేను ఇలా వచ్చేసాను. అక్కడ రేడియోలో సినిమా పాటలు ఇట్టాడు. మళ్ళీ పాటలాడితే కాపీరైట్ పడుతుందని ఇలా వచ్చేసాను. ఇవి ఒకప్పుడు వరిసేలండి, ఇవన్నీనే పంట సేలు అనమాట. పచ్చగా ఎంత ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఇవన్నీ రొయ్యల చెరువులు అయిపోయినాయి అనమాట. ఇక్కడ మా ఇల్లు ఒకటే ఉంటుంది. ఇక్కడ ఎదర ఇంకా ఉంటాయి 25 ఇల్లుల దాకానే పేట. అక్కడ ఉండేవాళ్ళం ఫస్ట్లో. ఇక్కడ నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 10 సెంట్ల స్థలం కొనుక్కుని ఇక్కడ కట్టుకున్నాను అనమాట. ఇంకా అక్కడ అందుకని ఇలాగ వచ్చేసాను. చల్లగా గాలి వేస్తుంది, ఇంటికాడ కూడా వేడి వచ్చేస్తుంది అనేసి వచ్చాను. ఇలాగ అయిందండి. మా ప్రసాద్ గారు గురించి చెప్తానన్నాను కదా, ఆడు వచ్చేస్తానన్నాడు. నాకన్నా ముందు బయలుదేరైతేనే మా సార్ అన్నాడు, నువ్వు వెళ్ళిపోతాం రావు కదా, రవి నింపేదాము, 2 సంవత్సరాలు దాటేసింది అని అన్నాడు. సరే అనేసి నేను ఏంటంటే ఆ ఏరియాకి మళ్ళీ వెళ్ళకూడదు అనుకున్నాను. ఇంకా మా పాపకు 1 సంవత్సరం చదువు ఉన్నది. ఇంకా నేను అసలు బయట దేశం వెళ్ళకూడదు అనుకున్నాను. ఆరోగ్యం పోవట్లేదు కదండి, చేయలేకపోతున్నాను. ఇంకా మానేద్దాం అనుకున్నాను. మానైతే ఇంకా నా పరిస్థితి అంతా మీకు తెలిసిందే. అప్పులు, బాధలు, వేదన ఇవన్నీ. ఇప్పుడు మానేనంటే పిల్లల స్కూల్ ఫీజులు వీటికి ఇబ్బంది అయిపోతుంది. అది కాకుండా వేరే దిక్కు పని చూసుకుని వెళ్దామంటేనేమో ఇంచుమించు 60,000 70,000 అడుగుతున్నారు. ఇంకా అందుకే నేను ఏమనుకున్నానంటే, ప్రసాద్ నేను ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను, నెల 15 రోజుల్లోనూ అందా చేసుకుని తర్వాత వెళ్ళిపోదు కానీ ఇంక రావద్దులే నువ్వు అనేసి మా తమ్ముడిని అక్కడ వదిలేసాను. నేను వచ్చానమాట. నేను వెళ్తానండి మళ్ళీని అంటే చాలామందిని అడిగాను వేరే దిక్కున పని ఏమన్నాని. ప్రతి ఒక్కరు 1,20,000 80,000 70,000 అలాగ అడుగుతున్నారు. ఇంకెంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే వెళ్ళి నాకు ఉపకారం లేదు. ఇంక దానికోసం అనేసి ఆగిపోయాను అనమాట. ఇదిగోండి మా ఏరియా ఇలా ఉంటుంది. చూసారా, కొబ్బరి చెట్లు, అన్నీ కొబ్బరి చెట్లు. మామిడికాయలా ఈ కొబ్బరి చెట్లు, ఈ పక్కన చిన్న కాలువ, ఆ పక్కన చెరువులు, ఇలాగా ఉంటుంది అనమాట. సరదాగానే ఉంటుంది, ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఏంటంటే కొంచెం అప్పులు గిప్పులు ఎక్కువైపోయి మనకి కొంచెం ఇబ్బందులు అవుతుంటుంది అంతే. ఇక్కడ ఉండనాకి తినడానికి అన్ని సక్రంగా ఉంటే ప్రశాంతంగానే ఉంటుంది. అదనమాట అండి. అందుకే కొంచెం వీడియోలు ఏవో అనుకున్నాను. సరదాగా ఫ్యామిలీతో అక్కడెక్కడ తిరుగుతా ఎంజాయ్ చేస్తా వీడియోలు చేద్దాం అనుకున్నాను. కానీ పిల్లల్ని కానీ మా ఆయన కానీ కనీసం ఒక్కసారి కూడా బయటికి తీసుకెళ్ళలేదు ఎక్కడికైనా. వచ్చిన కాడి నుంచి ఇల్లు హాస్పిటల్ అంతే. ఇల్లు హాస్పిటల్ అలాగ అయిపోయింది. ఎక్కడికి వచ్చిన నెల అయింది. ఎక్కడికి సరదాగా పిల్లలతోనూ కనీసం బయటికి వెళ్తాం. బయటకంటే నాకున్న దానికి ఎక్కడికి సరదా ఇలాగ బండి మీద తిప్పడమో ఏదో అనుకుని బోల్డ్ ఆశలు పెట్టుకున్నాం, కానీ ఏమీ నెరవేరలేదు. వచ్చాం కానీ అదండి. నేను వచ్చిన కానీ అంటున్నారు, నాన్న సినిమాకి వెళ్దాం అని మా వాళ్ళు. అంటే సినిమాకి వెళ్ళి మేము చాలా సంవత్సరాలు 7-8 సంవత్సరాలు అవుతుంది సినిమాకి వెళ్ళి అంటున్నారు. ఆ సినిమాకి కూడా తీసుకెళ్ళకపోతున్నాను. ఎందుకంటే వచ్చేటప్పుడు ఎలాగంటే నాకు
20,000 ఇచ్చాడు డబ్బులు 20,000. ఆ 20,000 నాకు ఎక్కడ సరిపోతాయండి? నెలకు 30,000 నాకేమో సీట్లు ఉంటాయి. ఆ 20,000 బదులు మా ఆవిడ మళ్ళీ ఎక్కడో 50,000 అప్పు చేసి ఆ సీట్లు అవి ఇవి కట్టాం. మళ్ళీ వచ్చే నెలకి ఇలాగ ఇబ్బంది. అప్పులోళ్ళు ఏమో ఒకళ్ళ తర్వాత ఒకరు ఇంటికి. అలాగే చాలా మట్టుకు తీర్చాను అనుకో, ఇంకా సగం ఉంటాయి కదా. అంటే బయట నుంచి వచ్చామంటే ఏదో పట్టుకొచ్చాడు వీడు వెంటనే ఇచ్చేస్తాడనేసి అడుగుతారు కదా, అలాగనమాట. ఇదండి నా జీవిత చరిత్ర. మళ్ళీ వెళ్తాను సౌదీలోకి వెళ్ళిపోతాను. ఇలాగంగా ఈ నెలల్లో బోలు వీడియోలు చేసేద్దాం అనుకున్నాను, కానీ బోల్డ్ బదులు 2 కూడా అవ్వలేదు. మళ్ళీ వెళ్తాను. మళ్ళీ వెళ్ళి కరెక్ట్గా సంవత్సరం ఉంటానండి. సంవత్సరం ఉండి ఇంకొచ్చేస్తాను. ఇంక వెళ్ళలేని చేయలేకపోతున్నాను. అంటే ఆరోగ్యం బాగోట్లేదండి నాకును, కానీ చెయ్యాలి తప్పదు. ఊళ్ళో ఉంటే ఏదన్నా పని చేసి ఉన్నామంటేనేమో ఈ వీటికి సరిపోవు డబ్బులు. నాకు చెరువు కాడ చేయమని అడిగారు నన్ను. ఇక్కడ చెరువుల కాడ 20,000 ఇస్తామన్నారు. 20,000 నాకు సరిపోదంటే నీకు అంత బల్బు పెయింటర్ అంటారు. ఎందుకంటే నాకు ఈ అప్పులకి ఈఎంఐలకి సీట్లకి సరిపోవు. ఇబ్బంది అయిపోతానన్నా. మళ్ళీ అప్పులు ఎక్కువైపోతాయి నాకు. మా నాన్న వస్తున్నాడు. మా నాన్న చూపించాను చూడండి, సైకిల్ మీద కనపడుతున్నాడు. ఆయన మా నాన్న. ఆయన అండి మా నాన్నగారు. ఇలా రోడ్డుకి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాడు అన్నమాట. ఫోన్కి స్టాండ్ ఎరగొట్టేసాను. అన్ని ఇలాగే పోనీ. ఇక్కడ తోట దున్నేస్తున్నారండి. మెట్ట దుక్కు ఇలా దున్నివ్వండి నేను అప్పుడు. మెట్ట దుక్కులు ఇలాగ చూసుకోండి సార్. టాటర్ చూసారా, ఒకప్పుడు ఇలాగే దున్నివ్వండి తోటలు. నేను ఈ తోట కూడా నేనే దున్నివ్వండి. ఇలా కొత్త డ్రైవర్లా ఉన్నాడు. మరి మనకి 2 టాటర్లు దున్నివ్వాలి అప్పుడు మేము ఇద్దరం. ఊగేస్తుందండి. అదనమాట అండి. ఇలా ఉంది. ఇలా ఎన్ని బాధలున్నా కష్టాలు ఉన్నా కానీ అప్పుడప్పుడు మీ కామెంట్లు, మీ ఆశీర్వాదం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ సపోర్ట్ వల్ల బాగానే ఉన్నాను. మీ ఆశీర్వాదం వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎంత ప్రాబ్లం అయినా ఎదుర్కొంటాను. అదనమాట. ఎన్ని ఇబ్బందులైనా పడతాను. తర్వాత నెక్స్ట్ మా ఫ్యామిలీ, అది మా ఇంటి లోపల ఇవి చూపిస్తాను. మరి అంతవరకు మరి అంటే ఫస్ట్ మరి ఇలా చెప్పుకోవాలి కదా, మరి అసలు ఏంటి కారణం ఏంటని. అదండి, అలా జరుగుతుంటుంది. వచ్చేది వస్తుంటుంది, వెళ్ళేది వెళ్తుంటుంది. సరే, నెక్స్ట్ వీడియో మరి ఇంకా మా ఫ్యామిలీ, మేము అది చూపిస్తాను. ఇంకా 2 రోజులకు ఒకసారన్నా ఇంకా ఇంటికి వచ్చేసాం కదా, ఇంటికాడ ఉన్నాం కాబట్టి 2 రోజులకు ఒకసారి రోజుకో వీడియో, 2-3 వీడియోలు పెడతాను. ఇలాగ వెళ్ళిపోయి టైం కూడా దగ్గర పడిపోయింది మనకి. ఓకేనా మరి అయితేనే బాయ్ ఉంటాను. జై హింద్.